ప్రాంతంలోనే నడవలేదు. మన నడక యొక్క ఆ గమనాన్ని మార్చుకుంటారు. జీవులలో హైడ్రా జీవి గురించి కూడా మీకు తెలుసు అనుకుంటాను. హైడ్రా విన్నారు ఎక్కడ? వాటర్ 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 హైడ్రా అంటే వాటర్ వాటర్లో తిరిగే జీవి లేదు, నేల మీద నడిచేటువంటి జీవి. సో అది కూడా అంతే. అది నడిచేటప్పుడు దాని యొక్క నడవడికను మార్చుకుంటుంది. ఇది ప్రదేశాన్ని బట్టి దాని నడవడికను మార్చుకుంటుంది. మనకు కూడా అలాగే సమాంతరంలో నేల నడిచినప్పుడు స్ట్రైట్గా నడుస్తూ ఉంటాం, లోతట్టు ప్రాంతంలో నడిచినప్పుడు కొద్దిగా ఇలా శరీరాన్ని బిగబెట్టుకొని ఇలాగ నడుస్తాం. ఇంకా ఎత్తైన ప్రాంతంలో నడిచేటప్పుడు కొద్దిగా బాడీని ఉంచి ఇలాగ నడుస్తాం, అంతేగాని ఇలాగ నడవలేము. సో ఇది అలాగే మానవుడి యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి మనము మన గమనాన్ని మార్చుకొని నడుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకునవలసిన వారమే ఉంటాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు మన ఆత్మీయ జీవితంలో మరి కొనసాగుతూ ఉన్నప్పుడు శారీరకమైనటువంటి బలహీనతలు వస్తూ ఉంటాయి. శారీరకమైన బలహీనతలు రావు అనేటువంటి ప్రస్తావన ఏమీ లేదు. 40 ఏళ్ళు మనం క్రాస్ అయ్యామనుకోండి, 40 years క్రాస్ అయ్యామనుకోండి, శరీరంలో ఆటోమేటిక్గా బలహీనతలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంటే మనకు తెలియకుండా కానీ శరీరంలో అనేక బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇక ఆర్థిక వ్యవస్థలో కూడా ఆర్థికంగా కూడా మనం చూసినట్లయితే మరి పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. ఇక మూడవది ఆత్మీయ స్థితి కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కుటుంబం అంతా కూడా అన్ని విధాలుగా మంచిగా ఉందనుకోండి, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా యజమానురాలు మాట వింటున్నారు అనుకోండి, ప్రభు నన్ను ప్రేమైనటువంటి వాళ్ళ ఆ సమయంలో ఎంతో హ్యాపీగా మనం ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తితో వెళ్తూ ఉంటాం. 4 చోట్ల ప్రార్థనలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాలని అక్కడికి పరిగెత్తూ ఉంటాం. ఎప్పుడైతే కుటుంబంలో పరిస్థితులు కొద్దిగా తారుమారవుతాయో ప్రార్థన విషయంలో ఆత్మీయ స్థితి విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మనిషి మానసికంగా ఆలోచించడం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఈ 3 రకాలుగా మనిషి బలహీనమైనప్పుడు అతడు ఆలోచనలో పడతాడు. కానీ విషయం ఏంటంటే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అలాంటి పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదిగా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నమును ఎప్పుడు మనం చేయగలుగుతామంటే ప్రభు పట్ల మనకి ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నప్పుడు ప్రభు పట్ల గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాం. నేను ఒక విషయాన్ని చెప్తాను, వాక్యంలోనికి లోతుగా వెళ్తాను. ఒక విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను నిన్ను పరీక్షించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. ఇది సహజంగా ఆత్మీయ జీవితంలో సేవకులకు వస్తూ ఉంటే, నాకే కాదు మిగతా సేవకులు కూడా వస్తూ ఉంటాయి. నా ఆత్మీయ అనుభవంలో అయితే నన్ను పరీక్షించడానికి ముందు చెప్పి పరీక్షిస్తాడు దేవుడు. అబ్రహామును పరీక్షించినట్లుగా అలాగే నా ఆత్మీయ జీవితంలో ఇదివరకు యవ్వన ప్రాయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడడం, కొన్ని కొన్ని విషయాలు పరీక్షించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఒక మాట, నేను పరీక్షించబోతున్నాను అన్నాడు. మళ్ళా కాస్త భయం కలిగింది. దేవుడు ఏ విషయంలో పరీక్షించబోతున్నాడు, ఎలా పరీక్షించబోతున్నాడు అని నేను అనుకుంటున్నాను. సో ఖమ్మంలో చర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం. సైడ్ నుంచి పిల్లలు వేసుకుంటూ రేగు తీసి స్లాబ్ వేద్దామని ఆ వర్క్ స్టార్ట్ చేశాను. నేను మా బాబు ఇద్దరం కలిసి ఏం చేశామంటే, సరే వాటర్ పెడదామని మట్టి ఫిల్లింగ్ అయిపోయింది. లెంత్ బీమ్ వరకు మట్టి ఫిల్ చేశారు. ఫిల్ చేసినాక వాటర్ పెడదామని ఇద్దరు వెళ్ళాను. సో ఇద్దరే ఉన్నాయి, ఎవరు లేరు. ఆ వాటర్ పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ బాగా మట్టి మొత్తం బాగా నాని అక్కడనే ఏమైందంటే కొద్దిగా నేను ఏం చేశానంటే ఆ బేస్మెంట్ మీద కొద్దిగా స్పీడ్గా నడవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే బేస్మెంట్ మీద స్పీడ్గా నడవడం మొదలుపెట్టాను,
అప్పుడు నా స్లిప్పర్లు ఏమైనాయి అంటే కొద్దిగా స్లిప్ అయిపోయి ఏమైందంటే ఇలాగ పడ్డప్పుడు ఆ బేస్మెంట్కి ఈ లోపల ఇన్నర్ సైడ్ ఏమైందంటే ఈ జాయింట్ బాగా బలంగా గుద్దుకున్నప్పుడు నేను అనుకున్నాను ఇది ఎముకకు తెలిగింది, సుమారుగా ఎంత లేదన్నా నెల 2 నెలలు నన్ను బాధ పెట్టుతుంది అనేసి అప్పటికప్పుడే నేను అనుకున్నాను. అప్పుడు మా బాబు వచ్చి చేయబడినప్పుడు పైకి లేపాడు. సో ఇక నైట్ అంతా అక్కడనే ఉన్నాం, చర్చ్ దగ్గరనే ఉన్నాం. సంఘస్థులు కూడా వచ్చారు పని చేయడానికి, వాళ్ళు కూడా పని చేశారు. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా కొట్టుకుంటూ నడుచుకుంటూ పోతున్నాను. బాగా పెయిన్, బాబుంది పెయిన్ 2 ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. మా బాబుతో నేను చెప్తున్నాను, ఇది సరిగ్గా 1.5 సంవత్సరం కింద దర్శనం. ఇది ఎప్పుడు దర్శనం? 1.5 సంవత్సరం కింద దర్శనం. ఆ దర్శనంలో నేను ఏం చేస్తున్నట్టే ఈ కాలుతో కుట్టుతున్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు, ఒక చెయ్యి వీపు పైన, ఒక చెయ్యి మొట్ట పైన ఇలా వేసుకొని నన్ను ఇలా పట్టుకొని నడిపిస్తా ఉన్నాను. ఈ దర్శనాన్ని నేను చూశాను. నేను అనుకున్నాను 1.5 సంవత్సరాల క్రితం ఇది ఎట్లా సాధ్యము. నాకు మైండ్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బ్యాటరీ ఇట్లా క్రష్ అయ్యి ఎప్పుడన్నా బాడీ వీక్ అయినప్పుడు, వర్క్లోడ్ ఎక్కువైనప్పుడు కొద్దిగా ఈ కాలు లాగుంది లైట్గా. సో అది తెలుసు నాకు. కానీ నా దర్శనంలో ఈ కాలుతో కుడుతున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఈ కాలుతో కుడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ దర్శనం గుర్తుకొచ్చి మా బాబు ఈ దర్శనం పంచుకున్నాను. అలాగే సంఘంలో కూడా నేను ఈ దర్శనాన్ని పంచుకున్నాను. సో ఈ కాలు ఇంతలా వాసింది, చుట్టుపక్కల ఇంతలా వాసింది, నడవలేని పరిస్థితి. చర్చి పనులు నడుస్తున్నాయి, తప్పనిసరిగా చేసే దగ్గరికి వెళ్ళాలి, ఇంటికి రావాలి. అక్కడ నడవడానికి కూడా ఓపిక లేదు. నేను ఇలాగే నడుచుకుంటూ పోతూ ఉన్నాను, ఇలాగే నడుచుకుంటూ. ఈ కాలు కొద్దిగా లోడ్ పడట్లేదు, ఈ కాలు మీద మొత్తం లోడ్ వేస్తున్నాను. చర్చి దగ్గర పోతున్నాను, వస్తున్నప్పుడు మనకి ఆ బజార్లో ఒక మహమ్మదీయ సిస్టర్ ఉన్నారు, ముస్లింల సిస్టర్. ఒక ఆమె 7 సార్లు కొడుతున్నారు అనేది. ఏలమ్మా చిన్న దెబ్బలిగింది మోకానికి, కొడుతున్నాడు. అయ్యో హాస్పిటల్కి వెళ్ళారా అని. వెళ్ళలేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళలేదు. వెళ్ళపోయారా అని. చూద్దాంలేండి అని. అరే ఎట్లా అంటారేంటి సార్ చూద్దామని, ఏదైనా అయితే ఎట్లా అని అన్నది. ఏం కాదమ్మా, ఏమైంది, అది ఎట్లా వచ్చిందో అదే పోద్ది అని అన్నాను. అంటే ఎట్లా పోద్ది సార్ అంటదా. అరే అట్లాగే పోద్దామా నేను. ఏమో సార్ మీరు ఎట్లా చెబుతున్నారు. ఇక దేవుడి కృపను బట్టి కొంతమంది కాపమన్నారు, లేకపోతే కూల్ వాటర్ పెట్టమన్నారు, ఏదో పెట్టమన్నారు. 2 దర్శనం చూశాను. ఒక దర్శనంలో ఏమో నేను కుడితాడు దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు. నాకు అది చాలు. ఇంతకంటే బలమైన దెబ్బ తగిలినా నాకే బాధ. ఎందుకు? దేవుడు నాకు తోడున్నాడు, నన్ను పట్టుకున్నాడు. అదొక విశ్వాసము. రెండోది ఏంటంటే ఇది ఎంత లేదన్నా 1-2 నెలలు కానీ తగ్గదు. 1-2 నెలలు కానీ తగ్గదు. హాస్పిటల్ పోయామనుకోండి, ఎక్స్రే అంటాడు, స్కానింగ్ అంటాడు, బ్యాండేజ్ చేస్తాడు, మందిరం పనులు ఆగిపోయి నన్ను 40 రోజులు ఇంట్లో పడుకోబెట్టాడు. ఏం చేస్తాడు? 40 రోజులు ఇంట్లో పడుకోవాలి. 40 రోజులు ఇంట్లో పడుకోవాలి. సంఘాలను ఎట్ట తిరగాలి? నేను ఎట్ట తిరగాలి? 4 సంఘాలు తిరగాలి. ఆదివారం వస్తే నేను ఎట్ట తిరగాలి? సో దేవుడికి తెలుసు. నేను బ్యాండేజ్ చేసి ఇంట్లో పడుకుంటే ఏదో ఇట్లానే వేస్తాడు, కంపల్సరీ బ్యాండేజ్ చేస్తాడు. సో హాస్పిటల్ పోను, దేవుడే తగ్గిస్తాడు. ఎవరు తగ్గిస్తాను? దేవుడే తగ్గిస్తాడు. లోపల కమ్మిందో, బ్లడ్ క్లాట్ అయిందో, ఏమైనా తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసంకి అలాగే కొంటాను. ఈ కుంటూరులో ఒక తేడా వస్తాను. అసలు ఈ కాలు ఇట్లా ఫోల్డ్ వచ్చేది కాదు, ఇలా ఫోల్డ్ అయ్యేది కాదు. ఇప్పుడు జస్ట్ ఎక్కడో నొప్పి ఉంటుంది, ఇంకంతా పూర్తిగా హీల్ కాలేదు. సో ఒకరోజు పాస్టర్ చర్చి దగ్గర నుంచి వస్తుంటే మేడం సార్ హాస్పిటల్ పోయారా అని అడిగింది. నా కాలు గురించి ఆమెకేందో అంత ఇంట్రెస్ట్. పోయారా అంటే పోలేదు మేడం అని. మరి పోరా సార్ హాస్పిటల్కి పోరంటే ఆయన హాస్పిటల్ పోతారు. ఏమోడు ఆయన హాస్పిటల్ పోడు. అదేంటి మేడం, మరి అంత పెద్ద దెబ్బ జరిగింది, అట్లా కొనుక్కున్నాడు కదా, ఎట్లా తగ్గుద్ది అంటే ప్రార్థన చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ప్రార్థన చేసుకుంటాడు. అట్లా తగ్గుద్దా? ప్రార్థన చేసుకుంటే తెలియదా మీకు? సో ప్రభు నన్ను ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే, విశ్వాసమును మనము కలిగి ఉన్నప్పుడు, ఎందుకు దేవుడు ఏమన్నాడు? నేను పరీక్షించబోతున్నాను అన్నాడు.
ఈ పరీక్షించే విషయంలో నా విశ్వాసం తగ్గిపోకూడదు. ఏం కాకూడదు? విశ్వాసము తగ్గిపోకూడదు. కనుక ఆ సందర్భంలో విశ్వాసమును తగ్గనివ్వకుండా నన్ను వచ్చి వీడు చేపెట్టుకునేవాడిని ప్రార్థన చేసుకున్నాను. బాగా నిలబడ్డప్పుడు ఆదివారం నిలబడతాం కదా, సండే రోజు 4 సంఘాల్లో నిలబడేప్పుడు 4 ఎంత లేదన్నా సుమారుగా 8 hours నిలబడాల్సిందే. 8 hours ఈజీగా నిలబడాల్సిందే. ఇక ఆ రోజు నైట్ ఉంటుంది కదా, అది సిస్టర్ చెప్పాడు, నా బాధ ఇది లాగుదామనే తీపు ఇట్లా చేపెట్టుకునేవాడిని ప్రార్థన చేసుకునేవాడిని. సో ప్రభు నన్ను ప్రేమ గ్రాడ్యువల్గా అది క్రమక్రమేణ మెల్లమెల్లగా ఒక 5% 3% ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇలాంటి పరిస్థితుల్లో సైతం మన విశ్వాసం జారిపోకూడదు. ఏం కాకూడదు? ప్రభు పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము అనేటువంటిది మనలో తగ్గిపోకూడదు. సహజంగా దేవుడు కార్యం చేసినప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. మనమే కాదు, అందరము కలిగి ఉంటాం. అప్పుడు కాదు ప్రభు పట్ల మనం విశ్వాసం తగ్గిపోకుండా ప్రభులో బలమైన విశ్వాసము కలిగి ఉండవలసినది. ఇలాగ శారీరకమైనటువంటి బలహీనతలు మనలో ఏర్పడ్డప్పుడు, మానసికమైనటువంటి బలహీనతలు ఏర్పడ్డప్పుడు, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు సరిగా లేనప్పుడు మనము చూడాల్సింది, విశ్వసించాల్సింది ఎవరినంటే ప్రభుని. ఎవరిని? ప్రభు. ఎందుకంటే ప్రభుకి సమస్తమును సాధ్యమే, మనుషుడికి అన్ని సాధ్యం కాదు అంటారా? కాదంటారు. మనుషుడికి అన్ని సాధ్యము కాదు, కొన్ని మాత్రమే సాధ్యం. వర్షం వస్తూ ఉంది, ఆపగలమా మనం? వర్షం వస్తూ ఉంది, ఆపగలమా? ఆపలే. భూమి కంపిస్తూ ఉంది, దాన్ని ఆపగలం? నిన్న మన ఎక్కడ వచ్చింది కదా, ఎక్కడ చూసారా? మీరు చూసారా? చూడలేదా? నిన్న మన రెక్టర్ స్కేల్ పైన 7% చక్కని ప్రాణ నష్టంతో 4 జరిగింది. ఎక్కువ మంది చనిపోయారు. అది వచ్చిపోయిన తర్వాత రెక్టర్ స్కేల్ పైన ఇంత వచ్చింది అని దాన్ని రీడ్ మనం చేయగలుగుతున్నాం. కానీ వచ్చేటువంటి భూమి యొక్క కంపనాన్ని మనం ఆపగలమా? అవునంటారా? హైదరాబాద్ మరి మన సిటీలో అతలాకుతలం చేసింది కదా. అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఆయన ఆపగలిగారు దాన్ని. అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళు మాత్రం ఆపగలిగారు. అంటే ఎందుకు చెప్తున్నా మీకు విషయం అంటే, అన్నీ కూడా మానవుడి చేతిలో లేవు. కొన్ని వరకే మనకి సాధ్యము, అన్నీ మనకి సాధ్యము కాదు. కానీ దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడికి సమస్తమును సాధ్యం. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. దేవుడికి ఏది అసాధ్యం అంటే? దేవుడికి అసాధ్యం ఏముంటుంది? ఏముంది? అన్ని సాధ్యమే. మనకే కొన్ని సాధ్యాలు ఉంటాయి, కొన్ని అసాధ్యాలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎరిగి సమస్తమును సాధ్యమైనటువంటి దేవుని యందు మనం విశ్వాసం తగ్గిపోకుండా చూసుకో. ఇలాంటి దెబ్బ మీద దెబ్బ పడతా ఉందనుకోండి, ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దెబ్బ మీద దెబ్బ తగులుతామంటే ఏంటా అని ఆలోచన పడతాం. ఏంటా అని ఆలోచన. నేను ఒక సిస్టర్ వచ్చాను, పాపం తన భర్తకి చేయి తినిపిస్తుంది, లాగుతుందంట. ఏమి చేయలేని పరిస్థితి. అంటే మామూలుగా ప్రైవేట్ టెంపరీగా మన ఏది ఏటీఎంలో క్యాష్ బ్యాంక్ నుంచి వ్యాన్లో క్యాష్ తీసుకొచ్చి లోడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ వ్యాన్ డ్రైవర్గా చేస్తూ ఉంటారు. సో వేరే పని ఏం చేయడు, ఈ పని మానేస్తే ఎట్లా ఒక పక్క టెన్షన్. తర్వాత పిల్లలకి పాపకి సీట్ రాలేదని ఒక టెన్షన్. తర్వాత మాకు స్లాబ్ వరకు లేపని ఇల్లు ఆపారు. అది మన సర్వేలో ఏమైందంటే అది గవర్నమెంట్ ప్లేస్ అని తేలింది. ఇది ఉంటుందో పోతుందో అనేటువంటిది ఆర్థికంగా చితికినటువంటి పరిస్థితి. అది 3 లక్షలు పెట్టి కట్టడానికే దగ్గర 3 సంవత్సరాలు పెట్టింది. వాళ్ళు చెప్తారు అంత ఆర్థికంగా బలహీనమైనటువంటి స్థితి. తను బాధ చెప్పుకొని బాధపడతామని చెప్పి ఆ సమయంలో చెప్పాను, అమ్మా నువ్వు బాధపడుతుంది,
ఇప్పుడున్నట్లుగా రేపు ఉండదు, ఇప్పుడున్నట్లుగా రేపు ఉండదు. సో పరిస్థితులు మారుతాయి కానీ మన విశ్వాసం మారకూడదు. అంటే విశ్వాసం మారకూడదంటే తగ్గిపోకూడదని దాని అర్థము. మరి విశ్వాసం ఏం కావాలి? అంతకంతకు దినదినము ఎక్కువ కావాలి కానీ తగ్గిపోకూడదు. మనకి తెలిసేంటి, మన విశ్వాసం ఎప్పుడు పెంచుకుంటాం? అన్ని విధాలుగా మనం మంచిగా ఉన్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది, ప్రభు పట్ల ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాం, ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంటాం. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రం మనలో ఏమైందంటే విశ్వాసము తగ్గిపోయింది. క్రైస్తవ జీవితం అనేటువంటిది దేని మీద ఆధారపడిందంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఇల్లు దేని మీద బేస్ అయింది అనుకోండి, అది బేస్మెంట్తో కడితే బేస్మెంట్ మీద ఇల్లు ఆధారపడి ఉంటుంది. పిల్లర్లు వేస్తే అది దేని మీద ఆధారపడి? పిల్లర్ల మీద, పుట్టింగ్ల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. అలాగే క్రైస్తవుడి యొక్క ఆత్మీయ స్థితి దేని మీద ఆధారపడిందంటే విశ్వాసము. ఈ విశ్వాసమును కృంగదీయడానికి, ఈ విశ్వాసములో నుంచి మనము తొలగిపోవడం కొరకే, విశ్వాసములో నుంచి బలహీనము కావడానికే దుష్టుడు అనేక రీతుల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనం దీనన్నిటినీ గమనించుకోవాలి. ఇదన్నిటినీ గమనిస్తూ ఏం జరుగుతుంది, నా ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుంది, నా కుటుంబంలో ఏం జరుగుతుంది, నా వ్యాపారంలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది, మన పిల్లల జీవితాల్లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది, వారి నడవడికలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది, ప్రతి విషయాన్ని మనము గమనిస్తూ ప్రభువును ప్రేమించేటువంటి వారులారా మనము ప్రభు వైపు చూసేటువంటి వారముగా ఉండాలి. ఎటువైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసినప్పుడు మనకేం దొరుకుతుందంటే అలాంటి పరిస్థితుల్లో ఆదరణ దొరుకుతుంది. ఇలా మాట్లాడారు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని. మంచి వాక్యం వేసుకున్న బాగుంది. మన పరిస్థితుల్లో ప్రభు వైపు చూసినప్పుడు ఏం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది. ఈ ఆదరణ బట్టి మనము ఇంకాస్త ముందుకు వెళ్ళొచ్చు ప్రభువుని ప్రేమించి. మనం ఏం చేస్తామంటే సమస్య రాగానే మనుషుల వైపు చూస్తాం. ఎటు చూస్తాం? మనుషుల వైపు చూస్తాం. కొంతమంది అయితే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు, కొంతమంది అయితే తమకున్నటువంటి బలాన్ని ఆధారం చేసుకుంటారు, కొంతమంది అయితే బంధువులను ఆధారం చేసుకుంటారు, కొంతమంది అయితే స్నేహితుల్ని ఆధారం చేసుకుంటారు. కానీ ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా వీరందరూ కూడా అయ్యో పాపం అనేటువంటి వారే, కానీ మనకున్న బరువుని ఇలాగ తీసేసేటువంటి వారు ఎందుకు తీసివేయలేరు అని అంటే, వారు కూడా భారములు కలిగే వారు తమ జీవితాన్ని గడుపుతున్నారు కనుక, మరి వారి భారంతో పాటు మన భారం కూడా వారు మొయ్యలేరు కనుక, మనం వారి వైపు చూసేదానికంటే జీవము కలిగినటువంటి ప్రభు వైపు మనం చూసినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఆయన మన విశ్వాసముల నుంచి జారిపోకుండా మనల్ని విశ్వాసములో ఆయన దిట్టపరుస్తాడు. ఎప్పుడు కానీ విశ్వాసము కోల్పోకూడదు. ప్రభు పట్ల విశ్వాసము కోల్పోకూడదు. కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. నేను కోల్పోకూడదు, విశ్వాసం అలాగే నిలబడాలి మనం అనుకుంటూనే ఉంటాం. కానీ అలాగ కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులే మనల్ని విశ్వాసములో నుంచి దిగజారుస్తాయి ప్రభువుని ప్రేమించే వాళ్ళు. కానీ అలాంటి తరుణంలో మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనకి ఆదరణ ఇస్తాడు. ఆ సమస్యలో నుంచి ప్రభు మనకేమిస్తాడంటే విజయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? విజయాన్ని ఇస్తాడు. మన పూర్వీకులు చాలామంది ఏం చేశారంటే, వారికి కూడా మనలాగే చాలా సమస్యలు వచ్చాయి. చాలా సమస్యలు వచ్చినప్పుడు వారు కృంగిపోలేరు. వారు ఏం చేశారంటే ప్రభు వైపు చూసి ప్రభు పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. అందును బట్టి వారు ఆ సమస్యల నుంచి జయము పొందినట్లుగా పరిశుద్ధ లేఖనంలో సెలవిస్తా ఉంది. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 33, 34 రెండు వచనాలు. అమ్మ 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాక్షసులను జయించిరి. ఏం చేశారండి?
రాజ్యంలో జయించడానికి ఏం కావాలి చెప్పండి? ఆ దినంలో కత్తి కావాలి, ఈట కావాలి, బాణ కావాలి కదా, ఇంకేమేమో యుద్ధ సామాగ్రి ఎంత కావాలి, డాలు కావాలి, ఇవన్నీ కావాలి, రథములు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ మన పూర్వీకులట వారు రాజ్యాలు ఎలాగ జయించారంటే విశ్వాసముతో జయించారు. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను విశ్వాసంతో రాజ్యంలో ఎలా జయించారు అనే దాని గురించి ఒక విషయం చెప్తాను. యెహోషువ పుస్తకంలో మనం చూసినట్లయితే, యెహోషువ అంటే మోషే తర్వాత నాయకత్వం యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ మోషే దగ్గర శిష్యరికం చేశాడు. మోషే తదనంతరము 6 లక్షల కాలుబలము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఈయన నాయకుడిగా ఉండి, ప్రభువును ప్రేమైనటువంటి వాళ్ళరా మీరు యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్లుగా యెహోషువ దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశాడంటే, రోజుకి దినమునకు ఒకసారి ఆ యెరికో పట్టణము చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ప్రదక్షిణం ఎలా చేస్తున్నారంటే, ఈ యెరికో పట్టణము చుట్టూ ఉన్నటువంటి యెరికో గోడలు కూలిపోవాలి. ఏం కావాలి? యెరికో గోడలు కూలిపోవాలి. అంటే దాని చుట్టూ తిరిగితే గోడలు కూలుతాయండి? బాగా ఆలోచన చేయండి. ఇది లౌకికంగా ప్రకృతి ధర్మంగా ఆలోచన చేస్తే యెరికో గోడలు కూలవు. యెరికో గోడలు కూలవు. ప్రకృతి ధర్మంగా కనుక ఆలోచన చేస్తే యెరికో గోడలు కూలవు. ఎందుకు యెరికో గోడలు కూలవు అంటే, ఒక రథమునకు 4 గుర్రములను కట్టించి ఆ యెరికో గోడలు ఎంత మందమవుతున్నాయో ఆ గోడల మీద చుట్టూ తిప్పుకొని రావచ్చు. అంటే అంత దళసరి. అంటే సుమారుగా ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళగా 3 గజములు 4 గజముల మందంతో ఉన్నటువంటి గోడలు. ఆ గోడలని కోల్చడానికి గుణపాలు కావాలి. గుణపాలతో కూడా పోలవు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక రకంగా కూర్చేటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ దేవుడు చెప్పినటువంటి మాట మీద వారికి విశ్వాసం ఉండి వారు ఒక దినము దాని చుట్టూ ప్రదక్షిణము చేసి ఇలాగా 6 దినాలు చేశారు. ఎన్ని దినాలు చేశారు? 6 దినాలు. అంటే దేవుని మందసము ఇశ్రాయేలు సైన్యములకు ముందు వెళ్తా ఉంది, దాని వెనకాల సైన్యం బయలుదేరుతా ఉంది. ఎరుకోవచ్చు అంటే ఎరుకో గోడలు ఆ గేట్లని మూసేసుకున్నారు. ఎందుకు? యెరికో పట్టణం మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ శూరులు అనేటువంటి విషయం వారికి వినపడ్డది. మనం జయించలేము అని ఆ పట్టణం చుట్టూ గవిని అంతటిని మూసేశారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, ఇక ప్రజలు దానిలోకి ప్రవేశించే పరిస్థితులు లేవు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దీని చుట్టూ తిరగండి అన్నాడు. ఎలా తిరగమన్నాడంటే, దినమునకు ఒక్క మారు ప్రదక్షిణం చేయమని. గోడలు కూలిపోతాయి అన్నాడు. అయితే ప్రజలందరూ కూడా అలాగ తిరుగుతూ ఉన్నారు. మొదటి రోజు గోడలు కూలిపోయి ప్రజలు అవిశ్వాసంలోనికి రాలేదు. అంటే కూలే కదా అని ఆగిపోలేదు. మళ్ళీ ఏం చేశారు? దేవుడు చెప్పినట్లుగా 2వ రోజు కూడా అలాగుతుంది. ఇలాగ 6 రోజులు తిరిగారు, గోడలు కోలే. దేవుడు ఏమన్నాడంటే, 7వ దినమున 7 మార్లు తిరగమని. జాగ్రత్త. 6 దినములు, దినములకు ఒక మారు తిరిగారు, 6 సార్లు తిరిగారు. ఎరుకో గోడలు కూలిపోయాయి. 7వ దినం వచ్చింది. 7వ దినమున ఆ యెరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేలు సైన్యం తిరిగి వస్తా ఉంది. పోలే. 7వ రోజున 2 సార్లు పోలే. 3వ సార్లు కోలే. కానీ కోలుతుంది. విశ్వాసం అది. దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారమ్మా? దేవుడు చెప్పాడు. 3 సార్లు తిరిగారు, పోలే. 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి, 7వ దినము 7వసారి తిరిగి వచ్చి ప్రజలందరూ కూడా పెద్దగా శబ్దం చేస్తూ కేకలేశారు. అంతే. అప్పుడు యెరికో గోడలు ఉన్న పాటున పెల 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 నేలమట్టమే. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం యెరికో పట్టణంలో ప్రవేశించి శత్రువులందరినీ హతమార్చి యెరికో పట్టణాన్ని చేజిక్కించుకున్నారు. అంటే వారు ఈటా పట్టలేదు. అంటే ఆ గోడల్ని కూల్చి వారిని హతమార్చడానికి వారి శక్తి యుక్తులను ఉపయోగించలేదు. కానీ
దేవుడు చెప్పిన మాట మీద వారు విశ్వాసం ఉంచి ఆ ఎరుగో పట్టణం చుట్టూ తిరిగారు. వారి విశ్వాసం ఏం చేసిందంటే ఆ ఎరుగో గోడల్ని కూల్చింది. ఏం చేసింది? వారి విశ్వాసం అంటే ఏ విశ్వాసం? వారి మీద విశ్వాసం కాదు, వారి జ్ఞానం మీద కాదు, వారి బలం మీద కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఈ కార్యం చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంచారు. దేవుడు చేశాడు. అందుకోసమే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. సో ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ద్వారా దేనైనా జయించవచ్చు. ఆర్థిక వ్యవస్థను జయించవచ్చు, శారీరకమైనటువంటి బలహీనతలను జయించవచ్చు, మానసికమైనటువంటి ఒత్తిళ్లను కూడా దేంతో జయించవచ్చు? విశ్వాసం, ఫెయిత్. క్రైస్తవులు అది లేకపోతే వాడు విశ్వాసే కాదు. ఏది? చర్చ్కి వెళ్తారు, ఆయన చేస్తాడు వచ్చాడు, అయిద్దో కాదు దేవుడు చేస్తాడు వచ్చాడు. మనం చర్చికి పోయేది దేనికి? ప్రభులు నడిచేది దేనికి? విశ్వాసంగా నువ్వు చెప్పుకునేది దేనికి? నీలో విశ్వాసము లేకపోతే ప్రభు అన్నాడు, నీలో గినక ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుందట. ఎంత విశ్వాసం అమ్మా? ఆవగింజ. ఆవగింజ వచ్చిందా పెద్దదా? అన్నింటిలోగా చాలా స్వల్పమంది. అంటే అంత విశ్వాసం ఉంటేనే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు చెప్పాడు. దాని మీద నమ్మకం ఉందా మనకి? అదేంటది భాష గారు? అదే నేను చెప్పేది. మనిషి ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి. అందుకోసమే దేవుని మాటలకి ప్రకృతికి చాలా తేడా ఉంది. మనము ప్రకృతికి సంబంధంగా ఆలోచన చేస్తాం, కానీ దేవుని వర్షంలోకి వెళ్ళి దేవుని పక్షమున నిలబడి అలాగా మనం ఆలోచన చెయ్యం. నేను బహుశా ఈ సాక్ష్యం మీకు ఎప్పుడు చెప్పాను చెప్పలేదు, నేను పంచుకుంటాను ఈ సమయంలో. ఒకవేళ తెలుస్తున్నా పర్వాలేదు, ఇదివరకైనా పంచుకోకపోతే తినండి. ఒక సహోదరిని నేను ఎంత పెట్టుకొని ఈ బంగ్లా ప్రాంతం నుంచి లోపల ఏదో ఊరు, ఆ ఊరు నాకు గుర్తులేదు. అది దిన కార్యక్రమానికి అంటే ఆదరణ కోరికకి నేను వెళ్తూ ఉన్నాను. ఈ సిస్టర్ని అట్ట పెట్టుకొని వాళ్ళ చుట్టాలు ఆమె. సో నన్ను రమ్మని ఒత్తిడి చేస్తే నేను ఇద్దరం కలిసి వెళ్తున్నా, సిస్టర్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నా. బస్సు దిగాము. బస్సు దిగిన తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి బంగ్లా దగ్గర ఆటోలు ఉంటే సీరియల్ అంటే దాంట్లో కూర్చొని వెళ్ళాలి. ఇక ఆ సీరియల్ అంతవరకు ఉరికబెట్టి అలాగే కూర్చున్నాం. ఆటో కదిలింది. ఆటో కదలడమే స్టార్ట్. వాడు మంచిగా జబర్దస్త్గా సినిమా పాటలు పెట్టాడు. నాలో ఆత్మ ఆవేశం ఎక్కువైపోతా ఉంది. ఈ సినిమా పాటలు మనం వినమా? సో ఒకప్పుడంటే విన్నామనుకోండి, తీర్మానం చేసుకున్నాం కదా సినిమా చూడము అనేటువంటి తీర్మానం ఎప్పుడు 1990 ఆగస్టు 17వ తారీఖున తీర్మానం చేశాను. అంతకుముందు వారానికి తక్కువలో తక్కువ కమ్సే కమ్ ఒక 2 సినిమాలన్నా చూడాలి. ఏది? అప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది. ఏది? వారానికి 2 సినిమాలు. కానీ ఆ సంవత్సరంలో తీర్మానం ఏం చేసుకుని సినిమాలు చూడని తీర్మానం చేసుకున్నాను. ఇక ఆ రోజు సినిమాలు లేవు, సినిమా పాటలు లేవు. అంటే అప్పుడు సినిమా పిచ్చి ఉండేది. కానీ దానిలో నుంచి విడుదల పొందాను దేవుని కృపను బట్టి. ప్రభు నన్ను ప్రేమ తీర్మానం చేసుకున్నాను. ఈ పాటలు ఏంటంటే చచ్చ కోపం వస్తూ ఉంది. నేను అక్కడ యవనస్తుడే, మీలాంటి యవనస్తుడే, నేను నచ్చిన కదా పాటలు బంద్ చేయమ్మా అని వాడు బంద్ చేయండి. అట్లాగే పోతుంది. కుదురం మీద బంద్ చేశాను. నేను చెప్పగానే వీడు బంద్ చేయలేదు. అంటే మన ఉద్దేశం వీడు చెప్పగానే బంద్ చేయాలి, కానీ వాడు బంద్ చేయాలి. కుదురం మీద బంద్ చేశాను. ఏంటి వీడు బంద్ చేశాడు ఏంటి? అందుకే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఏముంది అంటే వీడు చెప్పిన మాట బంద్ చేయలేదు, వీడు పోలీస్ స్టేషన్ వచ్చిందని బంద్ చేసి నా మనసులో అనుకున్నాను. సరే ఇదవ్వతో ఇలాగే బంద్ చేస్తాను కావచ్చు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ దాటిందే ఆలస్యం అంతే. మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళా చిన్న కళ్ళొస్తాను బంద్ చేయి అంటే ఏం చేశాడు? వాడు కొంచెం సౌండ్ తగ్గించాడు. తగ్గించాడు బంద్ చేయలేదు. మీరు ఏమని అనుకోండి సార్, ఎంత కోపం వస్తుందంటే వీడి మీద, అంత కోపం రావట్లేదు. వాని ఆటోకి వానే ఆట మనం అది దిగిపో అంటే మళ్ళీ లేని సమస్య. ఇదే సీరియల్. ఏంటిది? సీరియల్. వచ్చిన కార్యక్రమం ఏంటి? అక్కడ అటెండ్ కావాలి, వాళ్ళని అక్కడ ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళు బలపరచాలి. ఇది కార్యక్రమం.
పోయినా కొద్దీ ఆవేశం ఎక్కువైపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. నా పక్కనే కూర్చున్నారు సిస్టర్, ఇంకా మిగతా వాళ్ళు కూర్చున్నారు. నా మనసులో ఏం జరుగుతుందో ఆమె తెలియదు. నేను సాటలో కూర్చొని, దేవా నేను నిజంగా నీ సేవకుడిని అయితే ఈ ఆటో ఆగిపోవాలి ఇక్కడ అన్నాను. ఆగుదండి అమ్మా, ఆగుదమ్మా. ఆగలే ఆటో, పదనే ఉంది ఆటో. ఇంకా కోపం ఎక్కువైంది మనసులోనే బలంగా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నిజంగా నేను దైవజనుని అయితే ఆటో ఇక్కడ ఆగిపోవాలి అన్నాను. తక్కువ ఆగిపోయింది రోడ్డు మీద. దేవుడికి స్తోత్రం. ఏమైందమ్మా? ఆటో ఆగిపోయింది రోడ్డు మీద, సైడ్ కూడా తేలే, రోడ్డు మీద ఆగింది ఆటో. ఉన్న పొలంగా ఆగిపోయింది. రెండోసారి ఆ మాట ప్రకారం అప్పుడు మనసులో అబ్బా 1000 గుర్రాల మీద పరిగెత్తినట్టుకుంది నా మనసు అంతగా. అప్పుడు ప్రభా నా ప్రార్థన ఆలకించాను. నేను దిగురా అన్నాను ఆటో వచ్చేలేదు. ఎందుకన్నా ఈ ఆటో నడవదల దిగురా అన్నాను. వాడు ఆటో తిరుగుతాడు. వాడు దిగుడు పెట్రోల్ చూసుకున్నాడు, పెట్రోల్ సరే డీజిల్ చూసుకున్నాడు, డీజిల్ బరాబరి ఉంది. ప్లగ్ చూసుకున్నాడు, ప్లగ్ బరాబరి ఉంది. బండి స్టార్ట్ అయ్యాడు. వాడికి అర్థమైపోయింది ఈ ఆటో నడవదని. అమ్మ మీరు వేరే ఆటోకి వెళ్ళండి అన్నాడు. సో వాడు ఆటోది రోడ్డు పక్కన పెట్టుకున్నాడు. నేను నడుచుకొని పోతున్నాడు. ఇచ్చేయాలంటే ఏందన్నయ్య ఆటో నడవదని ఎట్లా, మీరు ఎట్లా అన్నారు? అది నడవద్దని నేనే నా ప్రార్థన చేసింది, అందుకే ఆగిపోయింది. ఎందుకన్నయ్య మరి చాలా రోజులుగా మనం నడిచేది. ఏది ఏమన్నా కానీ వాడు చెప్తే వినలేదు. ఏంటి ఆటలు పెట్టొద్దంటే పెట్టండి. నా మనసును గాయపరిచాడు. ఆత్మావేశం నేను తట్టుకోలేక నేను అలా ప్రార్థన చేశాను. నేనే దైవజనుని అయితే ఆటో ఆగిపోవాలన్నాను. ఆగిపోయిందంటే నేను నడవక తప్పదు. సో ఈ సిస్టర్ ఏం చేసింది, పాస్ గారి మీద నడుచుకుంటూ వస్తున్నాం, ఏదైనా వెహికల్ని పంపించండి, కనీసం నాకు కోసం పాస్ గారితో వెహికల్ పెట్టిన వాళ్ళు ఇంకొక ఆటో పంపించాను. శుభ్రంగా ఆటోలకి అక్కడికి ప్రార్థిస్తున్నాను. ఎందుకు చెప్తున్న విషయాన్ని విశ్వాసం చూసారా. ఆటో ఇంకొక విషయం చెప్పమంటారా, నేను జాబ్ రిజైన్ చేసి ఇక నేను ఖమ్మం వచ్చే టైంలో ఏమైందంటే నాకు అలాట్ చేసిన క్వార్టర్లో ఏమైందంటే ట్యాబ్ పని చేయడం లేదు. ఏం చెప్పలేదు, ట్యాబ్ ఇస్తే నీళ్ళు రావట్లేదు. అప్పటికి 100 రోజులు అవుతారు. మా పాస్టర్ గారు అంటారు కంప్లైంట్ ఇవ్వండి, అది ఎక్కువ వాడేటువంటి పంపు. నాకు తీరికలేక నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వట్లేదు, నా డ్యూటీ పోతున్నట్టు సేవ చూసుకుంటున్నా, ఇది నడుస్తామని. ఒక రోజున నేను ఉదయం లేవగానే ఎర్లీ పన్నాను, ఫీ షిఫ్ట్ అంటే 5 to 1, ఎర్లీ మార్నింగ్ 5 to 1. సో అంతకుముందు ఇక మానేసాం, పంపివ్వడం మానేసాము, అటువైపు పోవడం మానేసాను. 6 దన్బండలు వేసి పోయి పంపిపోయాను. పంపిపోగా నీళ్ళు వస్తే మొహం కడుకుంటున్నాను. మొహం కడుకుని గుర్తుకొచ్చింది, నడవని పంపు కదా ఎక్కడ నడుస్తుంది అంటే నాకు తెలియకుండా కానీ నేను ఆ పంపు దగ్గరికి వెళ్ళాను. 3 చెప్తాను. డివిడి ఆ ప్లేయరు సీడీ మార్చడం కొరకు ఆన్ చేసాను, బయటకు వచ్చేసింది. ఇంకో సీడీ పెట్టాను. సీడీ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే డస్ట్ కనపడ్డది. నేను ఏం చేశానంటే పని ఊదాను. ఏం చేశాను పని ఊదాను, డస్ట్ పోవడం కొరకు ఊదాను. ఏమైంది తెలుసా, అదే లోపలికి వెళ్ళింది. ఏమైంది, రిమోట్ చేతిలోనే ఉంది కింద. ఈ డివిడి ప్లేయర్ ఏమో ఇట్లా ఎత్తులో ఉంది, ఈ ఎత్తులో ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఉంది. పని ఊతే వెళ్ళిపోయింది. రిమోట్ కిందకుంది. ఒకవేళ ఇలా ఉంటే ఒకవేళ నా చేయి ఫ్రెష్ అయిందేమో వెళ్ళిపోయింది అనుకుంది. రిమోట్ కింద ఉంది, పని ఊతి లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి విచిత్రంగా అనిపించింది. ఆ రోజున అనిపించిన విషయం ఏంటంటే నేను ఊదేటువంటి గాలిలో దేవుని శక్తి ఉంది. నా విశ్వాసాన్ని బలపరచడానికి నా ప్రభు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ నాలో ఉంది, అది చెప్తాను నేను. దీన్ని తీసివేయడం కొరకే దేవుడి కార్యం చూపెట్టాడేమో నా విశ్వాసాన్ని బలపరచడానికి అనుకున్నాను. ఇక అప్పటి నుంచి దురాత్మ పెట్టండి, ఊర్తి కింద పడుతున్నాను. ఏం చేస్తాను, దురాత్మ పెట్టండి, ఊర్తి కింద పడతామన్నాను. ఏంటి ఆ విషయం, దేవుడు ఎందుకు అలా చేసి చూపెట్టాడంటే జాబ్ రిజైన్ చేయమన్నాడు. రిజైన్ చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాను. రెండో మాట ఏమన్నాడంటే నువ్వు ఏమైతే సంపాదించుకున్నావో నీ కొరకు, నీ పిల్లల కొరకు, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానివ్వండి, బంగారు రూపంలో కానివ్వండి, డబ్బు రూపంలో ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఎల్ఐసి బాండ్లు ఏవైతే ఉన్నాయో
ఏదైనా ఇవన్నీ కూడా నా పరిచర్య కొరకు నువ్వు ఖర్చు చేసేసాయి, ఏమి లేకుండా నీ చేతిలో రూపాయి లేకుండా సేవకురా అన్నాడు. ఉద్యోగం రిజైన్ చేయమన్నప్పుడు బాధ అనిపించలే, ఈ డబ్బులు ఖర్చు పెట్టమన్నప్పుడు బాధ అనిపించలే. జాబట్టి వదిలి పెడతాను, పిల్లలు చిన్నోళ్ళు, కనీసం పాప పెళ్లి కన్నా పని చేస్తాయి. 10-12 లక్షలు ఉన్నాయి ఆ రోజుల్లోనే, 10-12 లక్షలు ఉన్నాయి. వీటిని పాప పేరు మీద వేసాను అనుకోండి, ఇంకా నాకున్న బాధ ఏముంటుంది చెప్పండి? ఏముండదు. నాకు బాధ ఎవరో ఒక ఆడపిల్లే బాధ. దేవుడు ఏమంటే అవి కూడా నా పని నిమిత్తం ఖర్చు పెట్టండి అన్నాడు. అక్కడ కష్టమైంది, ఆ మాట కష్టమైంది. జాబ్ రిజైన్ చేయమన్నాడు, కష్టం అనిపించలే, అది మాత్రం కష్టం అనిపించింది. దాని కొరకు నేను మనసులో బాధపడుతున్నాను. అది దేవుడికి తెలుసు. నా విశ్వాసము జారిపోకుండా బలపరచడం కొరకు ఆ కార్యం చూడండి. నేను ఊరితే ఇది పోయింది. ఇక దేవుడు నా పక్షాన ఉన్నాక దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? నా బిడ్డ గురించి నేను ఎందుకు ఆలోచించాలని అప్పుడు నాలో విశ్వాసం బలపడ్డది. అర్థమైంది? ఎందుకు చెప్తున్నానంటే ప్రభు నన్ను ప్రేమైనటువంటి వారు, మనిషికి అసాధ్యము కానీ దేవుడికి అసాధ్యము. అందుకోసమే మనం ఎవరిని చూడాలంటే కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూసినప్పుడు మనకేం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? ఆదరణ దొరుకుతుంది. సో మన విశ్వాసము బలహీనం కాదు. మీరు విశ్వాసంగా దేని జయించారు? రాజ్యములను జయించింది. అంటే విశ్వాసము ద్వారా జయము పొందుతాం. ఏం పొందుతాం? జయము పొందుతాము. ప్రభుత్వం విశ్వాసం మనకేమిస్తుందంటే ఓడిపోతున్నటువంటి మానవ జీవితంలో విజయమును చేకూర్చి పెడుతుంది. ఇంకా అయిపోయింది మా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితి అయిపోయింది. ఏం పట్టుకుందో కుటుంబాన్ని, ఏం ఆవరించిందో ఆవరిస్తే ఆవరించవచ్చు, ఏదన్నా జరిగితే జరగవచ్చు, నేను కాదనట్లేదు. కానీ ప్రభు పట్ల మనకున్న విశ్వాసం సడలిపోకూడదు. ప్రభు పట్ల మనకున్న విశ్వాసమును దినదినము వృద్ధిపరచుకోవాల్సిందే. మనకు బ్యాంకులో ఉన్నటువంటి కానివ్వండి, లేకపోతే మనం చేసేటువంటి వ్యవసాయంలో అయితే ఏమనుకుంటాడు, ఈ సంవత్సరం ఒక 50 పుట్లు పండించాను, మరుసటి సంవత్సరానికి కాస్త అధిక దిగుబడి తీయాలి, ఇంకొక 5 పుట్లో, 1 పుట్లో, 2 పుట్లో దిగుబడి అధికంగా తీయాలని టార్గెట్ పెట్టుకుంటాడు. అంతేనా? అలాగే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే కొంత సులభం, కొంతమంది కట్టింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ సంవత్సరం ఇంత ఫిక్స్ చేశాను, మరుసటి ఏటికి ఇంకెంత ఫిక్స్ చేయాలి, ఇలా టార్గెట్ పెట్టుకుంటారు. అలాగే బిజినెస్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్ ఏం చేసుకుంటాడు, తన బిజినెస్ని సంవత్సరం వృద్ధిపరచుకోవాలనుకో టార్గెట్ పెట్టుకుంటాడు. మనమైతే అంటే ఇవన్నీ వద్దని నేను చెప్పట్లేదు, ఆ తర్వాత విషయం. దానికంటే ముందు విషయం ఏమిటంటే మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును దినదినము నానాటికి ఏం చేయాలంటే వృద్ధిపరచుకోవాలి. ఏం చేయాలి? వృద్ధిపరచుకోవాలి. కానీ అంత తేలికైనటువంటి విషయం కాదు. మన విశ్వాసము వృద్ధిపరచుకోకుండా ఈ అపవాది అనబడినటువంటి వాడు అనేక రీతిలో మన ఆటంకపరుస్తాడు. కుటుంబంలో నుంచి, సమాజంలో నుంచి, ఉద్యోగం చేసేటువంటి వ్యవస్థలో నుంచి, అలాగే శరీర బలహీనతలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తాడో వాడు ఆటంకపరుస్తాడు. కానీ ఈ విషయాలను మనం గమనించి మన విశ్వాసమును మాత్రం బలహీనపరచుకోకూడదు. ప్రభు పట్ల గొప్ప నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగా వెళ్ళాలనే ప్రభువు నియమించాడు. ఏంటమ్మా? శ్రమల గుండెనే మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలనే దేవుడు ఇవన్నిటినీ మన కొరకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. సో అలాంటి సమయంలో వాటన్నిటిని జయిస్తూ వెళ్ళాలి. కదా మనకి ఎగ్జామ్ అయినా ఎవడో కానీ ఈ ఎగ్జామ్స్ తెరిపెట్టింది, ఈ ఎగ్జామ్స్ లేకుంటే బాగుంటుంది కదా. ఫస్ట్ క్లాస్ అయిపోయినా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వరకు కూడా అటెండెన్స్ తోటే కదా మనం పాస్ అయింది. ఏది 9th క్లాస్ వరకు. ఈ 10th నుంచే కదా ఇవన్నీ ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మనం పాస్ చేసారు, ఎక్కేసారు ఎగ్జామ్ లేక అలాగే పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ప్రభువునందు ప్రేమైనటువంటి వల్ల ఎగ్జామ్ అనేటువంటిది మన పరీక్ష. మనం చదివినటువంటి ఆ సంవత్సరం కష్టపడినటువంటి దానికి ఒక పరీక్ష. అలాగే మన విశ్వాసానికి కూడా ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. చెప్పాను కదా, నేను పరీక్షించబోతున్నా, దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక పరీక్ష పెడతాడు. ఆ సమయంలో నా విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు బలహీనము కాకుండా నేను కాపాడుకోవాలి. దేవుడు పరీక్షించాడు. నేనే కాదు, దేవుడు మిమ్మల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించినప్పుడు కూడా ఆ పరీక్షల్లో శోధించడం మాత్రం శోధించడు దేవుడు. అర్థమవుతుంది? జస్ట్ టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో మనం ఏం చేయాలంటే విశ్వాసమును బలహీనం కాకుండా విశ్వాసమును కాపాడుకుంటూ ఆ టెస్ట్లో మనం పాస్ అవుతే ఆత్మికులు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. సో ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాసము ద్వారా వారు ఏం చేశారు? రాజ్యాలను జయించారు. నేను మాట చూడండి, అందులోనే 33వ వచనం, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది, నీతి కార్యములను జయించిరి, జరిగించిరి. ఏం చేశారట? నీతి కార్యములను చేసేది. ఏ కార్యం చేశారు? న్యాయపరమైనటువంటి కార్యములను దేని ద్వారా చేశారట? విశ్వాసము ద్వారా చేసేది. అంటే మంచి మంచి నీతి కార్యములన్నీ కూడా విశ్వాసము ద్వారా జరిగించటము మనం చూస్తూ ఉన్నాం. మూడవది వాగ్దానాలు. ఎక్కడి నుంచి వాగ్దానాలు? దేవుని యొద్ద నుంచి వాగ్దానములు. నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, నీ కుమారుని అలా దీవిస్తాను, నీ తొట్టిలో ఉన్న ద్రాక్షారసం అయిపోదు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా, ఇంటికి వచ్చినప్పుడల్లా నువ్వు దీవించబడతావు. ఇలాంటి అనేక వాగ్దానములను మన పూర్వీకులు సంపాదించుకున్నారు. ఎలాగా? మనం కనుక డిసెంబర్ 31 నైట్ వెళ్ళి 31 నైట్ ఆరాధన అయిపోయి జనవరి 1 మార్నింగ్ ఆరాధనలో అప్పుడు ఏమిస్తా ఉంటారు? సంఘాలు వాగ్దానాలు ఇస్తా ఉంటారు. ఏమిస్తా ఉంటారు? అట్లా రావు దేవుని వాగ్దానాలు. దేని ద్వారా సంపాదించుకోవాలి వాగ్దానాన్ని? అది ఏ రోజున వాగ్దానం కాదు. సంవత్సరం అంతా మందిరం రానోడు కూడా ఆ రోజు వస్తాడు కదా. ఆ రోజు చర్చి కూడా సరిపోదు, లాస్ట్ గారు టెంట్లు వేయాలి. ఏమైనామా చర్చి పెంచాలి, టెంట్లు వేయాలి. చెప్పాడు వారం ఎందుకు వారం చర్చిలో అసలు జనాలే ఉండరు. ఈ సంవత్సరం ఎండింగ్ రాగానే సంఘం అంతా ఎక్కడున్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఏంటిది? వాగ్దానాలు. దేవుడు వాగ్దానం ఇస్తాడు. అవి పనికిరావమ్మా వాగ్దానాన్ని. విశ్వాసంతో సంపాదించుకోవాలి దేవుని వాగ్దానం. ప్రభు పట్ల వీడికి విశ్వాసమే ఉండదు, వీడికి వాగ్దానం వస్తుంది. ఎట్లా నెరవేరుతుంది? అది ఎట్లా అయింది? ఎట్లా పాసిబుల్ అయింది? కాదు. అంటే మనల్ని మనమే మోసం చేసుకోవచ్చు. ఏం చేసుకుంటాం? వాగ్దానాలు అట్లా పొందాము దేవుడి దగ్గర. దేవుని యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. సో ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మన పూర్వీకులు దేవుని యందు నుంచి ఏం పొందారంటే వాగ్దానములను సంపాదించుకున్నారు. ఎలాంటి వాగ్దానములను? ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానములను వారు సంపాదించుకున్నారు. విశ్వాసము ద్వారా వాగ్దానములు పొందిరి. అబ్బా, ఏం చేశారట? విశ్వాసము ద్వారా సింహాల నోలను మూసారండి. అంటే తన భక్తులైనటువంటి వారిని తీసుకుపోయి సింహాల గుహలో వేస్తే వారు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఆ గుహలో ఉన్నటువంటి సింహముల యొక్క నోలను మూసేశారు. మంచి ఎగ్జాంపుల్ దానియేలు తర్వాత కూడా మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘాన్ని హింసించి రోమీలు తీసుకుపోయి విశ్వాసులందరినీ కూడా ఎక్కడ వేశారంటే సింహాల గుహలో వేశారు. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, వారు ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసములో నుంచి వారు సడలిపోలేదు. మా ప్రభు వీటి నుంచి విడిపించగలిగిన సమర్థుడని దానియేలు ఆ సింహాల గుహలో దేవుని ఎడల తనకు కలిగి ఉన్న విశ్వాసమును బలపరుచుకున్నట్టు ద్వారా ఏమైందంటే సింహపు నోళ్ళు మూయబడ్డాయి. సో ఆ సింహపు నోళ్ళు మూయబడటం వల్ల దానియేలు సురక్షితంగా తెల్లవారిన తర్వాత ఆ సింహపు గుహలో నుంచి విడిపించుకున్నాడు.
ఇదంతా కూడా విశ్వాసం. భక్త సింగ్ గారి గురించి విన్నారు కదా, విన్నారు కదా. ఆయన సాక్ష్యం పుస్తకం చదివాడు. ఒకనొక సమయంలో ఆయన దేవుడి కన్యత్వం ఎంతో ఉన్నప్పుడు అరణ్య మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, 2 పులులు ఈయనకి కనబడింది. కనబడ్డప్పుడు ఇక ఈయనకు అర్థమైందంటే ఇవి ఎలాగైనా దాడి చేస్తాను అర్థమైపోయింది. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు, అవి ఎదురుస్తా ఉన్నాడు. దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కటేసారి ఏం చేశాడు, ఒక్కసారి మోకరించాడు. మోకరించి ప్రార్థన చేశాడు, దేవా నేను ఇంకా సువార్త ప్రకటించేటువంటి పని ఉంటే ఓకే, నన్ను ముందుకు వెళ్ళనివ్వండి. ఒకవేళ నేను సువార్త ప్రకటించడం కనుక ఇంతటితో ఆగిపోవాల్సి ఉంది, ఇది నేను సేవకుడిని ఈ యొక్క పుల్లకు ఆహారం కలిగి అని మోగించి ప్రార్థన చేస్తాను. అంతే, ఏం లేదు. బతుకుంటేనో నేను సేవ చేస్తాను, లేదు ఇక అయిపోయింది నేను సేవ చేసిన తర్వాత డెడ్ లైన్ అయితే మాత్రం ఇగో వీటికి నన్ను ఆహుతి కాను అని ఆయన అలాగే మోగించి ప్రార్థన చేస్తాను. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంది. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. సరే, నేను ఈ ఒలింపిక్స్లో కానీ వేరే గేమ్ ఈ బాక్సింగ్ నడిచేటప్పుడు ఆ రిఫరీ ఆ గ్రౌండ్కి లాగా 2 చేతులు పట్టుకుని లాగా తిరుగుతాడు. ఒకటి చేయలేపుతాడు. ఎవరు చేయలేపుతాడు? 2 చేతులు ఎత్తాడా? ఒక్కడి చేయలేపుతాడు. అంటే అర్థం ఏంటిది? వీడు చేయి కింద ఉన్నప్పుడు ఒక చేయలేపుతాడు. ఈ లేపిన వాడు చేయండి ఇతడు నిర్ణయాడని దాని అర్థం. అలాగే మనం 2 చేతులు ఎత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అది విజయానికి సాదృశ్యం. అది 2వది దేవుని యొక్క సహాయాన్ని అర్జించటం, కోరటం, దానికి సాదృశ్యం. సో ప్రభు నన్ను ప్రేమేనేటువంటి వాళ్ళ అలాగా భక్తి సింగ్ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. 2 పుల్లు వచ్చాయి సుఖంగా మంచిగా ఈ భక్తి సింగ్ గారి యొక్క శరీరాన్ని స్పర్శిస్తామని 4 పెట్టి అప్పటికి ఆయన నిజంగా అలాగా స్పర్శిస్తుంది. ఇక్కడ ఉండాల్సిన గుండె ఏంటంటే 1/4 రైట్ 3/4 లెఫ్ట్ ఉండాల్సినటువంటి గుండె కడుపులోకి వెళ్ళిపోయింది. ఆగిపోయి చచ్చిపోతాం, గుండె ఆగిపోయి. సో ఆయన అలాగే ప్రార్థన చేస్తుంది. అవి అలాగా స్పర్శించి ఆ 2 3 అడుగులకి ఇంకొక 10 నిమిషాలు ప్రార్థన చేసి స్తోత్రం చెప్పాను. తిరిగి ప్రభు నన్ను ప్రేమైనటువంటి వాళ్ళ ఎక్కడికైతే స్వార్థతో చేయడానికి ఆయన ఏం చేశాడు భక్తి సింగ్ గారు? ఆనాడు దానిలే కాదు, సామాన్యమైనటువంటి సేవకుడైనటువంటి భక్తి సింగ్ గారు సామాన్యుడేం కాదు ఆయన. సో అతడు ప్రార్థించాడు. ఆ యొక్క పూలు అతన్ని స్పర్శించి వెళ్ళిపోయింది. తనకు ఏ మాత్రం హాని అసలు మానవ స్మెల్ తొలగితేనే వాడికి మంచి బిర్యానీ అంటే, అవునా? మానవ శరీరం వాసన దొరికితేనే సింహాలకి, పుల్లు, క్రూర మృగాలకి ఏంటిది మనకి ఎలాగైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎలాగైతే మనం ఆశపడతామో అలాగా దానికి అంత టేస్ట్ అనేది. కానీ అలాంటివి కూడా వదులుకొని అడవిలోకి వెళ్ళిపోయాయంటే దాన్ని అర్థం చేసుకుంది. అంటే దేవుడు ఏం చేశాడు? ఆ పులులకు ఆజ్ఞాపించాడు, అవి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయి. సో ఇదంతా ఎలా జరిగింది? విశ్వాసం. అవును, ఇంకా నేను సేవ చేసేటువంటి అవసరం నీకుంటే ప్రభువా నన్ను బతికిస్తావు, లేకపోతే ఏం చేస్తావు? వీటికి ఆహారం వేస్తావు. దేవుడు ఆ ప్రార్థన ఉన్నాడు. ఇంకా భక్తి సింగ్ గారు దేవుడికి అవసరం ఉంది, వాటికి ఆజ్ఞాపించాడు. సో వాటి నోళ్ళను మూసాడు, సేవకుని గురించి రిలేటెడ్ చేసి. అలాగే ప్రభుత్వం విశ్వాసం అంతగొప్పది. అందుకే చెప్పాను, మనం ఇల్లు కట్టింది బేస్మెంట్ మీద అయితే ఇంటికి బేస్మెంట్ ఎలాగైతే ఆధారం, ఒకవేళ పిల్లర్లు వేస్తే ఆ పిల్లర్లు ఆ పుట్టింగ్లో ఎలాగైతే ఇంటికి ఆధారమో, అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు ఈ లోకంలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, బంధువుల్లో, రక్త సంబంధాల మధ్యలో సో ప్రభు కొరకు జీవించాలంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే కష్టం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో అందుకోసమే మానవ జీవితంలో క్రైస్తవుల్లో మనకు ఉండాల్సింది ఏంటంటే, దేవుడి పిల్లలుగా మనలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ద్వారా సమస్తమును జయించవచ్చు. చూడండి, రాజ్యమును జయించింది, నీతి కార్యములు జరిగించింది,
సింహపు నోలను మూసిరి. 4వది వాగ్దానములు పొందిరి. 5వది విశ్వాసము. అగ్ని బలములను చల్లార్చి, అంటే అగ్నికి ఉన్నటువంటి బలములను ఏం చేశారంటే చల్లార్చారండి. శద్రకు మేషకు అబేద్నెగో మంచి ఉదాహరణ. ఎవరమ్మా? శద్రకు మేషకు అబేద్నెగో అనబడినటువంటి ఆ యవనస్తులు మంచి సాదృశ్యం. నెబుకద్నెజరు చేయించినటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కరించినందున ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ వేయబడ్డారమ్మా? అగ్ని కాల్చబడ్డారా? రాజుగారు వచ్చి చూసినప్పుడు ఒక వెంట్రుకైనాను అమ్మా ఆ బట్టల కమురు వాసనైన వారికి కలిగేనా? దేవుడు 4వ వాడిగా వారితో వారి మధ్యలో ఉండి ఆ శద్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు కాల్చుకున్నాడు. అయ్యా, నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరించము కాక నమస్కరించము. మడుచున్న అగ్నిగుండం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా నీవు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మాత్రమేమో విశ్వాసం. మా దేవుడు ఈ మడుచున్న వేడికి కలిగిన అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన సమర్థుడు. నీ వశంలో నుంచి మమ్మల్ని తప్పించగలిగినటువంటి సమర్థుడు. విశ్వాసం. ఒకవేళ కాపాడకపోయినా మాకు చింత లేదు. మా దేవుడి కొరకు అవసరమైతే ఆత్మాహుతి అయినా అవుతామనేటువంటి నిశ్చయమును వారు తెలియజేస్తున్నారు. వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. వారు అగ్నిగుండంలో 3గా వేయబడితే వారి మధ్యలో 4వ వాడిగా వారితో తిరుగుతూ వారికి ఎలాంటి హాని కలిగించలేదు దేవుడు. సో అగ్నికి ఏముందండి? అగ్ని దేనైనా కాల్చేస్తుంది కదా. అగ్నికి బలం ఉందా లేదా? నీళ్ళకి బలం ఉందా లేదా? అగ్ని దేనైనా కాల్చగలదు. అగ్ని కాల్చగలదు, నీరు ఉంచగలదు. కానీ ఆ 3 భక్తుల్ని విశ్వాసంగా దేవుడు కాచి కనుక అగ్నికి ఉన్నటువంటి బలమును వారు ఏం చేశారు? చల్లార్చేశారు, దాన్ని జయించారు. ఇవన్నీ కూడా వేటి వల్ల జరిగినాయట? విశ్వాసం ద్వారానే జరిగినాయి. మానవ బలం కాదు, మానవ శక్తి కాదు, మానవ ప్రయత్నం కాదు. కేవలం వారు ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసము ద్వారానే ఇవన్నీ చేశారు. మరి వారు ఇవన్నీ చేయంగా మనం చేయలేమా? మనం కూడా చేయగలం. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. కాకపోతే అప్పుడు వాళ్ళలో ఉన్నంత విశ్వాసము ఈ రోజున లేదు. అందుకోసం మనం చేయలేకపోతున్నాం. ఈ రోజున అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అలాంటి కార్యములు మనము చూడగలుగుతాం. సో అలాంటి నడిపి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో దాన్ని చదువుకోండి. ప్రభుత్వం ప్రయత్నం వల్ల ఆ రోజున దేవుడు వారి పక్షం నుండి వారి విశ్వాసాన్ని బట్టి కార్యం చేశారు. ఈ రోజున కూడా అంతే. మన ఉద్యోగంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మన దైనిక జీవితంలో కానివ్వండి, ప్రతి కార్యమును కూడా ఎలా చూడగలుగుతామంటే విశ్వాసం ద్వారానే మనము చూడగలుగుతాం. సో అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబములకు దయచేస్తూ మిమ్మల్ని విశ్వాసంలో విశ్వాస వీరులుగా బలపరుస్తూ మీ దైనిక జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములు చేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం చేయండి. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా కనికరం చూపండి. మేము అందరూ విశ్వాసం చూచుకున్నాం. అవునండి, లేఖనంలో నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. అయ్యా, నీ పిల్లల జీవితంలో విశ్వాసం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో ప్రభువా మీరు తెలియచేస్తూ వచ్చారు. కనుక నీ బిడ్డలకి గొప్ప విశ్వాసమును కలగచేయండి. అవును, విశ్వాసమునకు కర్తవును దాన్ని కొనసాగించువాడవునైనా నీ వైపు నీ బిడ్డలు చూస్తూ ముందుకు సాగున్నట్లు నీ కృప దయచేయండి. విశ్వాసము ద్వారా నీ బిడ్డలు వారి జీవితాల్లో, వారి దైనిక జీవితాల్లో ఎన్నో కార్యములు చూచినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు సహాయపడుతునండి. నాయన నమ్ముచ నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తమును సాధ్యమే, అసాధ్యమైనది ఏది ఉండదని మీరు మాట్లాడుకోవచ్చు.
అబ్రహమా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాముతో మాట్లాడుచున్న మా ప్రియ ప్రభువా, ఈ దినంలో కూడా వచ్చిన మా అందరితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు, అవునాయన, నువ్వు సర్వశక్తి సంపన్నుడు అయిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, సమస్తమును సాధ్యమే. మాలో అపనమ్మకము కలగకుండా, మాకు అపనమ్మకము రాకుండా నీవే సహాయపడుతూ మా విశ్వాసమును వృద్ధిపరుస్తూ, బిడల యొక్క విశ్వాసమును వృద్ధిపరుస్తూ, విశ్వాసము ద్వారా బిడలు అనేక కార్యములను వారి జీవితాల్లో చూచున్నట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అవును ప్రభా, అంతటి విశ్వాసము మాలో లేని కారణంగానే మేము ఏ కార్యములు చూడలేకపోతున్నాం, ఏ కార్యములను అనుభవించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారానే సాధ్యమని మీరు తేట తెల్లను చేస్తూ వస్తున్నాం. మా ప్రియ ప్రభువానికి వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. నీ బిడ్డలో గొప్ప గొప్ప విశ్వాసమును కలగచేయండి. అపనమ్మకమును కలగచేస్తున్న దురాత్మ క్రియలను, వారి విశ్వాసమును యవన ప్రాయములో బలహీనపరుస్తున్న దురాత్మ క్రియలను యేసు నామములో త్రొక్కుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీవే సహాయపడుతుందండి. నీ బిడ్డలను విశ్వాసములో బలపరుస్తుంది. విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యములు ఈ కుటుంబంలో జరిగించండి. ఇప్పటివరకు ఎన్నో కార్యములు చేశాం, ఇంకా మరి గొప్ప గొప్పగా కార్యములు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. విశ్వాసము ద్వారా వారు తమ ఆత్మీయ జీవితములను బలపరుచుకొని కృప ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఏ గ్రహం చుట్టూనే అగ్ని కంచి వేస్తూ, అవును ప్రభు, మీ కాపుదలు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల్ని ప్రేమించి వారికి ఇచ్చిన స్థలం, ఏ స్థలంలో నీ బిడ్డలను ఆశీర్వదించవలసినదిగా, ఇంకా అభివృద్ధి పరచవలసినదిగా పరిశుద్ధాత్మని కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. శక్తి కలిగిన నీ కార్యములు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. అన్ని రంగాల్లోని బిడ్డలను ఆశీర్వదించండి. అబ్రహాముని ఎలాగైతే అన్ని విషయాలు ఆశీర్వదిస్తూ వచ్చావు, అలాగనే బిడ్డలను ఆశీర్వదించండి. ఒక తరమును ఆశీర్వదించావు, ఈ రెండవ తరమును కూడా ఆశీర్వదించండి. ఈ రెండవ తరమే కాదు, రాబోయేటువంటి జనరేషన్, ఈ యవన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి చదువులో ఆశీర్వాదము దయచేయండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి. వారు చదివిన చదువుకు తగినటువంటి ఫలమును మీరు అనుగ్రహించండి. నా తండ్రి, బిడ్డలను గొప్ప చేయండి. దీన్ని అనేకులు నిశ్చితముగా పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో నీ బిడ్డలు ఆశీర్వదించబడినట్టు కృప దయచేయండి ప్రభువా. దీన్ని అడ్డుపరుస్తున్న ప్రతి విధమైన సైతాన్ క్రియలన్నిటినీ, వారి అనుచరుల యొక్క క్రియలన్నిటినీ యేసు నామములో పాతాళములో త్రొక్కుచూ ఉన్నాను తండ్రి. అవన్నీ త్రొక్కబడినట్లు నాయన కృప దయచేస్తూ ప్రభువా, ఇంకా చక్కటి ఆలోచనలు ఇస్తూ వీరిని ఎలాగైతే మీరు నడిపించాలనుకుంటున్నారు అలాగ మీరు నడిపించండి. వీరి ఆలోచన తగ్గట్టు మీరు నడిపించడం కాదు ప్రభువా, మీ ఆలోచనకు తగినట్లుగా ఈ కుటుంబాన్ని నడిపించండి. వ్యాపారంలో అయితేనేమి, చదువులో అయితేనేమి, ఉద్యోగాల్లో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా మీ ఆలోచన చొప్పున వీరిని నడిపించండి. మీరు దర్శించండి. మీ ఆలోచనలు ఎలా తెలుస్తాయి వారికి? మీరు దర్శిస్తేనే కదా ప్రభువా. మీరే దర్శించండి కుటుంబాలు, ఇంకా కుటుంబం ఐక్యత, సమాధానం, మీరు ఇచ్చే ప్రేమ ఇది కలిగి ప్రభువా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మీరు సాక్షులుగా, అనేకులకు మాదిరిగా నీ బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. తొందర చేసే చీకటి గలిబిలంతటిని యేసు నామములో త్రొక్కుచూ ఉన్నాను తండ్రి. మీరే సహాయపడుతుంది. మీ హస్తం ఈ గృహపై ఉంచుతుంది. గొప్ప నెమ్మదిని, సమాధానము నీ బిడ్డలు కలగ చేస్తున్నాను. గొప్ప గొప్ప శక్తి కలిగిన కార్యములు చేస్తున్నాను. వీరిలో విశ్వాసం అనేటువంటి బలహీనము కాకున్నట్లు, కాలక్రమేణా వీరిలో విశ్వాసము వృద్ధి చెందునట్లు నీవే కృప చూపుతూ సహాయపడుతున్నామని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామం అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. నేను క్షమించిన ప్రకారం మానవులను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి కేకాదృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ నామమే చేయి, ప్రభు శిలువ రక్తములకు సంపూర్ణ విజయం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరము వరకు కూడా ఆయనే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ అవసరతలో సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.